బ్రహ్మంతో తాను బ్రహ్మంతో ఐక్యమైనటువంటి వాడు. ఈ అపరోక్షానుకున్న ఆనందం అంత గొప్పదండి. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యతి. నాయనా, ఎంత నువ్వు పాపాత్ములందరిలోకి పాపాత్ముడివైనా అని అర్జునుడు అన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు అర్థం ఇదేగా, నన్నంటేనా అర్జునుడు కనుక అయిపోయింది ఇక్కడ. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ, పాపాత్ములందరిలోనూ నువ్వు మహాపాపివే అయితే ఈ జ్ఞానమనే నౌకతో సులభంగా పాపమనే సముద్రం నుంచి దాటేస్తావయ్యా అన్నాడు. అంటే ఇది అర్థం అర్జునుడు పాపాత్ముడు అందరికంటే నేర్చుకున్నాను అనొద్దండి. అంటే జ్ఞానం సాధన చేస్తుంటే పాపములన్నీ దగ్ధమవుతాయి. అంతేకాదు నేను పాపాత్ముడు కదా జ్ఞానానికి అర్హున్నా అనకు. నువ్వు శ్రద్ధతో జ్ఞానాన్ని నేర్చుకుంటే తప్పకుండా పాపాలన్నీ పోతాయి అన్నాడు ఇక్కడ. ఎందుకంటే పాపాలు దేనికి అనాత్మ అయినటువంటి